యునైటెడ్ కింగ్డమ్ మళ్లీ వార్తల్లో నిలుస్తుంది. ఆ దేశంలోకెల్లా సంపన్నుడైన వ్యక్తి ఇప్పుడు బ్రిటన్ నుంచి నిష్క్రమిస్తున్నాడు. ఈ దేశంలో తాను ఉండలేను బాబోయ్ అంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఉక్కు పరిశ్రమ దిగ్గజం లక్ష్మీ మిత్తల్. ఈ వ్యాపారవేత్త ఇప్పుడు యూకే నుంచి వలస వెళ్తున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం ఇప్పుడు స్విట్జర్లాండ్ నివాసిగా ఉన్న ఆయన ఇక ముందు దుబాయ్లోనే ఎక్కువ సమయం గడపనున్నారు. ఒక్క లక్ష్మీ మిత్తలే కాదు, చాలా మంది బ్రిటన్ బిలియనీర్లు, మిలియనీర్లు ఆ దేశాన్ని వీడుతున్నారు. అసలు యూకేలో సంపన్నులు ఎందుకు దేశాన్ని వీడుతున్నారు? బ్రిటన్లో అసలు ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. బ్రిటన్లో సంపన్నులకు ఏమవుతోంది? సంపన్నులను లేబర్ పార్టీ భయపెడుతోందా? సంపన్నుల వలసలను బ్రిటన్ అడ్డుకోలేదా? గత 3 శతాబ్దాలుగా సంపన్న వర్గాలకు యునైటెడ్ కింగ్డమ్ స్వర్గధామం. బిలియనీర్లకు ఆ దేశం విహార కేంద్రంగా ఉండేది. పన్నులు కట్టే పని లేదు, అద్భుతమైన రియల్ ఎస్టేట్ రంగం ఉండేది. ప్రపంచానికి ఆర్థిక కేంద్రంగా బ్రిటన్ వెలుగులు విరజిమ్మింది. ప్రపంచాన్ని పాలించిన ఆ దేశంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా ఉన్న గ్రేట్ బ్రిటన్ ఇప్పుడు తక్కువ పరిమాణంతో యునైటెడ్ కింగ్డమ్ గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ విస్తీర్ణానికి ఆ దేశం కుచించుకుపోయింది. ఆ దేశ ఆర్థిక పరిణామాలు కూడా మారిపోయాయి. ఒకప్పుడు ఆవిష్కరణలకు వేదికగా ఉన్న యూకే ఇప్పుడు ఆర్థికంగా దిగజారుతోంది. బానిసత్వంతో అదే యూకే చేతుల్లో శతాబ్దాలుగా నలిగిన భారతదేశం సైతం బ్రిటిషుల దేశాన్ని మించిన సంపన్న దేశంగా మారిపోయింది. కానీ యూకే మాత్రం సంపన్న దేశాల్లో 6వ స్థానానికి దిగజారింది. నిజానికి 15వ శతాబ్దం నుంచి ఆయా దేశాలను దోచుకోవడమే పనిగా పెట్టుకుంది యూకే. ఆ దోపిడీ సొమ్ముతో ప్రపంచ సంపన్న దేశంగా వెలుగొందింది. 2 ప్రపంచ యుద్ధాలు ఆ దేశ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. మరోవైపు ఆ దేశం వలస రాజ్యాల స్వాతంత్ర్య పోరాటాలకు యూకే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. భారత్తో పాటు చాలా దేశాలు స్వతంత్రాన్ని పొందాయి. దీంతో యూకే ఆదాయం మరింత దిగజారింది. ఆ దేశం ప్రపంచ యుద్ధాలకు చేసిన అప్పుల నుంచి కోలుకోలేకపోయింది. ఫలితంగా రోజురోజుకు పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. బ్రిటన్కు సంపన్నులు షాక్ ఇస్తున్నారు. పెద్ద ఎత్తున దేశం నుంచి సంపన్నులు వెళ్లిపోతున్నారు. ఈ దేశంలో ఉండలేమో బాబోయ్ అంటున్నారు. తాజాగా ఆ దేశం నుంచి మరో సంపన్నుడు లక్ష్మీ మిత్తల్ వెళ్లిపోయాడు. భారతీయ మూలాలున్న స్టీల్ దిగ్గజ వ్యాపారవేత్త మొత్తం ఆస్తులు $2,000 కోట్ల. కొన్నేళ్లుగా బ్రిటన్ సంపన్నుల్లోనే మిత్తల్ టాప్ లో నిలిచాడు. ఇప్పుడు ఆయన యూకేను వీడుతున్నాడు. పన్నుల ప్రయోజనార్థం స్విట్జర్లాండ్ నివాసిగా లక్ష్మీ మిత్తల్ మారిపోయినట్టు బ్రిటన్ మీడియా నివేదించింది. అంతేకాదు దుబాయ్లో ఓ భారీ భవన సముదాయం కూడా మిత్తల్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు మిత్తల్ ఎందుకు బ్రిటన్ వీడాడు అంటే దానికి కారణం పన్నులు. ప్రస్తుతం బ్రిటన్లో అధికారంలో ఉన్న లేబర్ పార్టీ ప్రభుత్వం భారీగా పన్నులకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రధానంగా అత్యంత సంపన్నులైన వ్యక్తులనే ప్రభుత్వం టార్గెట్ చేసేందుకు సిద్ధమైనట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే మూలధనం లాభాలపై విధించే పన్నులు భారీగా పెరిగిపోయాయి. వ్యాపారవేత్తలకు పన్నుల నుంచి ఉపశమనాన్ని తొలగించారు. దీనికి తోడు వారసత్వం పైన పన్నులకు యూకే ప్రభుత్వం సిద్ధమైంది. సో సంపన్నులపై భారీ పన్నులు బాధేందుకు యూకే ప్రభుత్వం ప్లాన్లు వేసింది. తాజా నివేదికల ప్రకారం వలస వెళ్లే వ్యాపారులపైన 20% పన్నులను వచ్చే బడ్జెట్లో లేబర్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే యూకే నుంచి వెళ్లిపోయే వాళ్లు తమ సంపదలో 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి ఎగ్జిట్ ట్యాక్స్ కేవలం ప్రతిపాదనలు మాత్రమే. ఎగ్జిట్ పన్ను ఇంకా చట్టంగా రూపుదాల్చలేదు. కానీ ఈ ప్రతిపాదనే యూకేలోని సంపన్నులను ఆందోళనకు గురిచేసింది. బ్రిటన్ చరిత్రలోనే అత్యంత దారుణ స్థాయికి సంపన్నుల వలసలు పెరిగిపోతున్నాయి. 2025 సండే టైమ్స్ ప్రచురించిన సంపన్నుల జాబితా ఈ విషయాన్ని వెల్లడించింది. యూకేలో సంపన్నుల సంఖ్య రోజురోజుకు పడిపోతున్నది. 2024లో బ్రిటన్లో 145 మంది బిలియనీర్లు ఉన్నారు. 2025 నాటికి వారి సంఖ్య 156కు పడిపోయింది. 37 ఏళ్ల తర్వాత భారీగా సంపన్నులు బ్రిటన్ విడిచి వెళ్లారు. వరుసగా 3 ఏళ్లుగా యూకే సంపన్నుల సంఖ్య తగ్గుతోంది. నాన్ డామ్ పన్ను విషయంలో యూకే కఠినమైన చర్యలు తీసుకుంది. బ్రిటిషులు విదేశాల్లో పొందే ఆదాయం లాభాలపై పన్నులను కట్టకుండా తప్పించుకునే వెసులుబాటు కల్పించే విధానమే నాన్ డామ్. ఈ మినహాయింపును రద్దు చేయాలని లేబర్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే యూకేను వీడుతున్నది కేవలం బిలియనీర్లు మాత్రమే కాదు. ఆ బాటలో మిలియనీర్లు కూడా నడుస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా 1,42,000 మంది మిలియనీర్లు వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. గత 12 నెలల్లో 16,500 మంది సంపన్నులు బ్రిటన్ను వీడారు. ఇంత పెద్ద ఎత్తున ఏ దేశం నుంచి మిలియనీర్లు వలస వెళ్లలేదు. చైనా కంటే 2 రష్యా కంటే 10 మంది సంపన్నులు యూకేను వీడుతున్నారు.
హెన్లీ ప్రైవేట్ సంపద తరలింపు జాబితా ప్రకారం యూకే నుంచి సంపన్నులు వెళ్లిపోవడం తాత్కాలికం కాదు. ఆ దేశంలో ఇప్పుడు మిలియనీర్ల వలస ఓ ట్రెండ్గా సాగుతోంది. చాలా వరకు వారంతా తిరిగి యూకేకి వచ్చేందుకు ఏమాత్రం సిద్ధంగా లేని వారే కావడం ఆ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే యూకే సంపన్నులు ఎక్కడికి వెళ్తున్నారు? చాలా వరకు వారంతా దుబాయ్, మొనాకో, మాల్టాకు వెళ్లి సెటిల్ అయిపోతున్నారు. ప్రధానంగా ఆదాయ పన్ను లేని దేశాలను యూకే సంపన్నులు ఎంచుకుంటున్నారు. ఆదాయం లాభాలపై పన్నులు లేని దేశం వైపు వాళ్ళు చూస్తున్నారు. సంపన్నులు వెళ్లిపోవడానికి కారణం ఆర్థిక, రాజకీయ ఒత్తిడే. దశాబ్దాలుగా లేబర్, కన్జర్వేటివ్ పార్టీలు బ్రిటన్ ఆర్థిక వృద్ధిని గాడిలో పెట్టడంలో విఫలమయ్యాయి. ప్రభుత్వాలు సంపన్నులను ముక్కిపిండి పన్నులు వసూలు చేయాలని ప్లాన్లు వేస్తున్నాయి. అందుకే మిలియనీర్లు, బిలియనీర్లు ఆ దేశాన్ని వేడుతున్నారు. అందుకు లక్ష్మీ మిత్తల్ యూకే నిష్క్రమణ ఓ సంకేతం మాత్రమే. ఆయన పాత బ్రిటన్కు ఓ ప్రతిబింబంలా ఉండేవాడు. అంటే ఒకప్పుడు బ్రిటన్ పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆహ్వానించింది. పారిశ్రామికంగా మంచి ప్రోత్సాహకాలను ప్రకటించేది. కానీ ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించడంలో బ్రిటన్ విఫలమవుతోంది. నిజానికి సంపన్నులపై పన్నులను చాలా దేశాలు విధిస్తాయి. కానీ అదే సమయంలో సంపన్నులను నిలుపుకునేందుకు కూడా చర్యలు తీసుకుంటాయి. ఈ విధానంలోనే బ్రిటన్ సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రభుత్వాలు సంపన్నులను టార్గెట్ చేస్తున్నాయి. వారే లక్ష్యంగా పన్నులు బాధేస్తున్నాయి. దీంతో శతాబ్దాలుగా సంపన్న దేశంగా ఉన్న యునైటెడ్ కింగ్డమ్ పేద దేశంగా మారిపోతోంది. ప్రపంచాన్ని ఏలిన యూకే ఇప్పుడు సొంత దేశంలోనే సంస్కరణలు తేవడంలో విఫలమవుతోంది.